కీర్తి పొలంలో ఆలుగడ్డలు తవ్వుకుంటూ ఉండేది. అప్పుడు అకస్మాత్తుగా మట్టిలోంచి ఆలుగడ్డలు బదులు మెరుస్తూ ఉన్న బంగారు హనుమాన్ విగ్రహం బయటకొచ్చింది. కీర్తి ఆశ్చర్యంతో నిలిచిపోయింది. భక్తిభావంతో ఆ విగ్రహాన్ని గుంతలోంచి జాగ్రత్తగా తీసుకుని తన ఇంటివైపు నడిచింది. మార్గమధ్యంలో గ్రామస్తులు ఆ బంగారు హనుమాన్ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కొందరు ఫోటోలు తీశారు, మరికొందరు వీడియోలు తీశారు. కీర్తి ఆ విగ్రహాన్ని తన చిన్న గుడిసెలో ప్రతిష్ఠించి పూర్తి భక్తితో పూజ చేయడం ప్రారంభించింది. తరువాతి రోజే దేశంలోని పెద్ద పెద్ద కోటీశ్వరులు ఆ బంగారు హనుమాన్ విగ్రహాన్ని కొనడానికి డబ్బులతో నిండిన బండులు తీసుకుని వచ్చారు. కాని కీర్తి ఆ విగ్రహాన్ని గట్టిగా కౌగిలించుకుని, ఇది దేవుడు, అమ్ముకునే వస్తువు కాదు అని చెప్పింది. అంతేకాక కోపంతో డబ్బులతో నిండిన బండ్లను ఒరిగేసి కర్ర పట్టుకుని అందరినీ అక్కడ్నుంచి తరిమేసింది. ఆ తర్వాత కీర్తి మరింత భక్తితో హనుమాన్ స్వామివారిని సేవించసాగింది. వారి పాదాలను ఒత్తింది, దీపం వెలిగించింది, ప్రేమతో నైవేద్యం సమర్పించింది. కొద్ది కొద్దిగా హనుమాన్ స్వామివారి కృపతో కీర్తి పేదరికం తొలగిపోయి ఆమె జీవితం సుఖసంతోషాలతో నిండిపోయింది. కాని ఒక రాత్రి ఇద్దరు దురాశపరులు దొంగలు దొంగతనంగా ఆ బంగారు హనుమాన్ విగ్రహాన్ని తీసుకెళ్లారు. ఉదయం లేచి చూసిన కీర్తి గుండె ముక్కలైంది. హనుమాన్ స్వామివారిని తలుచుకుంటూ గట్టిగా ఏడవసాగింది. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.